1631లో ఫిఫ్త్ మొఘల్ ఎంపరర్ అయిన షాజహాన్ యొక్క రెండో భార్య అర్జామున్ బాను బేగం, పాపులర్లీ నోన్ యాజ్ ముంతాజ్ మహల్, బుర్హాన్పూర్ అంటే ప్రజెంట్ మధ్యప్రదేశ్లో 14వ సంతానాన్ని జన్మనిస్తూ చనిపోయింది. తను చనిపోయేటప్పటికి తనకి 39 సంవత్సరాలు మాత్రమే. షాజహాన్ ఎంతగానో ప్రేమించే తన వైఫ్ చనిపోయిందన్న విషయం తనని ఎంతగానో డిప్రెషన్కి గురిచేసింది. తన భార్యకి గుర్తుగా దేనైనా నిర్మిద్దామని అనుకున్నాడు. రాజ్యంలోని ఎంతో మంది ఆర్కిటెక్ట్స్ ని పిలిపించి చరిత్రలోనే ఇప్పటి వరకు నిర్మించిన ఒక గొప్ప నిర్మాణం కావాలని ఒక అద్భుతమైన డిజైన్ ని చేయించాడు. డిజైన్ రెడీ అయింది. 1632లో యమునా నది ఒడ్డున కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేశారు. దాదాపు 20,000 మంది వర్కర్స్ తో 22 ఏళ్ల పాటు కష్టపడి ఆ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అదే తాజ్మహల్. నిర్మాణం పూర్తయిన తర్వాత షాజహాన్ బుర్హాన్పూర్లోని ముంతాజ్ యొక్క సమాధిని తాజ్మహల్కి షిఫ్ట్ చేశాడు. అలా తాజ్మహల్ సింబల్ ఆఫ్ లవ్ గా నిలిచింది. ముంతాజ్ షాజహాన్కి రెండో భార్య. తనకి 19 ఏళ్ళు ఉన్నప్పుడే షాజహాన్ ముంతాజ్ని పెళ్లి చేసుకున్నాడు. 20 ఏళ్ళు, 14 మంది పిల్లలు. దీన్ని ప్రేమని అంటారా? ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే షాజహాన్కి ముంతాజ్కి ఫస్ట్ బోర్న్ చైల్డ్ అయిన జహనారాని ముంతాజ్ చనిపోయిన తర్వాత షాజహాన్ మ్యారేజ్ చేసుకున్నాడని చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. జహనారా మొఘల్ కోర్టులో చాలా కీ రోల్ ప్లే చేసింది. తనకి షాజహాన్ చాలా సపోర్టివ్ గా ఉండేవాడు. బట్ వీటిని ఎగ్జాక్ట్ గా నిజాలని చెప్పే కరెక్ట్ ప్రూఫ్స్ లేవు. ఇంతేకాదు అసలు తాజ్ మహల్ ఒక టెంపుల్ అని దాన్ని డెమాలిష్ చేసి దానిపైన తాజ్ మహల్ ని కట్టారు అని చాలా మంది నమ్ముతారు. ఈ బుక్ పేరు పాద్షానామా. అబ్దుల్ హమీద్ లాహోరీ అనే ఒక హిస్టారియన్ షాజహాన్ రూలింగ్ లో ఉన్నప్పుడు షాజహాన్ యొక్క గొప్పతనాన్ని నెక్స్ట్ జనరేషన్ కి చాటి చెప్పడానికి ఈ బుక్ ని రాశారు. అండ్ దీన్ని మొఘల్స్ యొక్క కోర్ట్ లాంగ్వేజ్ అయిన పర్షియన్ లో రాశారు. ఈ బుక్ లోనే తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్, జమా మసీద్ లాంటి బిల్డింగ్స్ ఎలా నిర్మింపబడ్డాయి అండ్ ఇంకా వాటి కన్స్ట్రక్షన్ తాలూకు డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. పాద్షానామాలోని వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 403లో ఎగ్జాక్ట్ గా ఇలా ఉంది. The site selected for the burial was a place situated to the south city of the Agra, in the garden of Raja Jai Singh. The emperor gave Raja Jai Singh a piece of land in exchange for this site. అంటే before construction of Taj Mahal, there was nothing. అది ఒక గార్డెన్ అండ్ ఆ ప్లేస్ రాజా జైసింగ్ అనే ఒక కింగ్ ది అని ఆ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది. ఆ తర్వాత ఆ కింగ్ నుండి ఆ ప్లేస్ ని షాజహాన్ వేరే భూమిచ్చి తీసుకున్నట్టు రాసింది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. తాజ్ మహల్ ఒకసారి చూసినట్లయితే బేస్ రెడ్ కలర్ లో అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద మాన్మెంట్ వైట్ కలర్ లో కనబడుతుంది. పైన మెయిన్ టోమ్ ఇంకా మెజారిటీ పార్ట్ మొత్తం వైట్ మార్బల్స్ ని యూజ్ చేసి కట్టారు. బేస్ ని రెడ్ స్టోన్ యూజ్ చేసి కట్టారు. ఎగ్జాక్ట్ గా వాల్యూమ్ 1 లో వైట్ మార్బల్స్ మక్రానా అనే ప్లేస్ నుండి వచ్చాయని మెన్షన్ చేసి ఉంది. ప్రెసెంట్ దాన్నే మనం రాజస్థాన్ అని పిలుస్తున్నాం. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ బుక్ లో పర్టికులర్ గా రెడ్ స్టోన్ గురించి మెన్షన్ చేయలేదు. బిల్డింగ్ ఇన్ని సంవత్సరాలు దాదాపు 392 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అని అంటే దాని యొక్క బేస్ అండ్ ఇంకా ఫౌండేషన్. బట్ అలాంటి బేస్ గురించి ఆ బుక్ లో మెన్షన్ చేయలేదు. నిజానికి తాజ్ మహల్ యొక్క ఫౌండేషన్ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీకు అనిపించవచ్చు తాజ్ మహల్ ని ఎందుకు నది ఒడ్డున నిర్మించారు అని. తాజ్ మహల్ యొక్క ఫౌండేషన్ లో ఒక వుడ్ ని వాడారు. దీని పేరు సాల్ వుడ్. జనరల్ గా వుడ్ వాటర్ లో తడిస్తే టైం అయ్యే కొద్దీ డికే అవుతూ వస్తుంది, వీక్ అవుతుంది. బట్ సాల్ వుడ్ కి వాటర్ తగిలితే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. యమునా రివర్ పక్కనే ఉండడం వల్ల సాయిల్ లోని మాయిశ్చర్ వుడ్ కి తగిలి మొత్తం బిల్డింగ్ కి ఒక గొప్ప సపోర్ట్ దొరుకుతుంది. ఇంత గొప్ప ఫౌండేషన్ ఉండడం వల్లే తాజ్ మహల్ ఇప్పటికీ రాక్ సాలిడ్ గా అలానే ఉంది. ఈ విషయాలు ఏవి కానీ ఆ బుక్ లో మెన్షన్ చేయలేదు. ఈ విషయాల్ని ప్రెసెంట్ మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి కనుక్కున్నారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ జరిపిన రీసెర్చ్ లో తాజ్ మహల్ కి కింద కొన్ని బావులు ఉన్నాయని తెలిసింది. ఈ బావుల్లోనే సాల్వుడ్ ని ప్లేస్ చేసి దానిపైన రబ్బర్ ని అంటే బ్రోకన్ రాక్ పీసెస్ ని పరిచారు. కానీ ఇంత గొప్ప టెక్నాలజీని ఆ బుక్ లో మెన్షన్ చేయలేదు. ఎందుకని? తాజ్ మహల్ బేస్ కి కింద 22 ఛాంబర్స్ ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ సీల్ చేయబడి ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మాత్రం ఏఎస్ఐ ఓపెన్ చేసింది. బట్ లోపల ఏం లేదని రిపోర్ట్ ఇచ్చింది. ఏఎస్ఐ ప్రకారం ఆ ఛాంబర్స్ బిల్డింగ్ కి సపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే అని, వాటిని తెరవడం వల్ల తాజ్ మహల్ కి క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అన్నిటినీ క్లోజ్ చేసేశారు. బట్ ఆ డోర్స్ లో ఒక డోర్ యొక్క వుడెన్ పీస్ ని కార్బన్ డేటింగ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అది షాజహాన్ రూల్ చేసిన కాలం కంటే ముందుది అని తేలింది. సో లెక్క ప్రకారం ఆ బేస్ షాజహాన్ తాజ్ మహల్ ని నిర్మించే ముందు నుండే అక్కడ ఉంది. దానివల్లే బేస్ లో వాడిన రెడ్ స్టోన్ అండ్ ఫౌండేషన్ లో యూజ్ చేసిన ఇంజనీరింగ్ గురించి పాద్షానామాలో మెన్షన్ చేయలేదు. పిఎన్ ఓక్ అనే ఒక ఇండియన్ హిస్టారియన్ చాలా హిందూ స్క్రిప్చర్స్ ని రిఫర్ చేసి అలానే అక్కడి లోకల్ పీపుల్ ని అడిగి రీసెర్చ్ చేసి తాజ్ మహల్ ద ట్రూ స్టోరీ అనే బుక్ ని రాశారు. ఆ బుక్ లో ఓక్ తాజ్ మహల్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ లో తేజో మహల్య అనే శివుడ్ టెంపుల్ ఉండేది అని డెమాలిష్ చేసి దానిపైన తాజ్ మహల్ ని బిల్డ్ చేశారు అని మెన్షన్ చేశాడు. అంతేకాకుండా తను చెప్పిన మాటలను స్ట్రాంగ్ చేసుకోవడానికి మహల్ అనే వర్డ్ ఒక సాంస్క్రిట్ వర్డ్ అని, మొఘల్స్ ఎందుకు ఆ పదాన్ని వాడాల్సి వచ్చిందని కూడా మెన్షన్ చేశాడు. బట్ తను చెప్పిన వాటికి వ్యాలిడ్ ప్రూఫ్స్ అయితే లేవు. అండ్ తాజ్ మహల్ మీద కొన్ని కార్వింగ్స్ ఉన్నాయి, లైక్ లోటస్, తులిప్స్, లిలీస్ ఎక్సెట్రా. ఇలాంటివి చూపించి తను చెప్పింది నిజమని పిఎన్ ఓక్ బుక్ లో రాశాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే తాజ్ మహల్ ని బిల్డ్ చేయడానికంటే ముందే ఆ ప్లేస్ లో ఒక స్ట్రక్చర్ ఖచ్చితంగా ఉండేది. బహుశా ఆ బిల్డింగ్ తాలూకు ఫౌండేషన్ కోసం ఆ బిల్డింగ్ యొక్క బేస్ ని తప్ప మిగతా స్ట్రక్చర్ ని డెమాలిష్ చేసి దానిపైన తాజ్ మహల్ ని కట్టుండొచ్చు. కానీ ఎగ్జాక్ట్ గా ఆ బిల్డింగ్ ఏంటనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. అది ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. నిజానికి తాజ్ మహల్ ని సింబల్ ఆఫ్ లవ్ అని అనడం కరెక్ట్ కాదు అని మా ఒపీనియన్.
షాజహాన్ నిజంగానే ఒక గొప్ప ప్రేమికుడైతే ముంతాజే చివరి వైఫ్ అయి ఉండాలి. కానీ ముంతాజ్ చనిపోయాక కూడా షాజహాన్కి వేరే పెళ్లిళ్ళు అయ్యాయి. కానీ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తాజ్మహల్ మాత్రం ఒక అద్భుతం. దట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.